స్తోత్రం స్తోత్రం. చంపినప్పుడు చాలా మంది బాగా ఏడ్చినప్పుడు నాకు చాలా దుఃఖం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ నాన్న దూరమైనప్పుడు చాలా మంది దుఃఖిస్తాడు. నా తల్లి నా తండ్రి అని విడిచి వెళ్ళిపోయాను. హల్లెలూయా దేవునికి స్తోత్రం. వాక్య ధ్యానం చేద్దాం. సరే, కీర్తన గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనం. దిగలగా యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. యెహోవా నన్ను రక్షించుమన్నాడు. హల్లెలూయా. యెహోవా నన్ను రక్షించుమని మనం దేవుణ్ణి అడుగుతున్నాం. హల్లెలూయా. భక్తి గలవారు లేకపోయి, దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరు లేరు. హల్లెలూయా. నెక్స్ట్ నశించిపోయారంట. దేవుణ్ణి ఆరాధించడానికి మాకు సమయం ఉంటుందా? హల్లెలూయా దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 2వ వచనం. అందరూ అబద్ధములాడుదురు. హల్లెలూయా. చలో. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. హల్లెలూయా. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బిందుములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. హల్లెలూయా. 2వ వచనం చదువు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. ఏం మాట్లాడుతున్నాం? హల్లెలూయా దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఉంటున్నాం. దేవుని వాక్యం నీ నోటితో ఏం మాట్లాడుతున్నాం? హల్లెలూయా. నీ నాలుగుతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. మాట్లాడుతున్న మాటలు చెడు మాటలే కావచ్చు. ఏ మాటలు మాట్లాడుతున్నా నాకే తెలియదు, కానీ దేవునికి చూసుకొని వస్తాడు. 4వ వచనం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా ఎక్కడ ఉన్నది? ఆకాశం ఉన్నది. నెక్స్ట్ చూచుచున్నాడు ఒకసారి. హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట కాదుగా ఎరిగి ఉన్నావు. రాజా కాదుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. నిన్ను చూస్తాను, పరిశీలించి తెలుసుకున్నాను. చుట్టూ నేను ఆవరిస్తానంట. నువ్వు కూర్చుంటా లేచుంటే బాగుగా ఎప్పుడు తెస్తాను?
హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా నువ్వు ఎటు పెట్టాను దేవుడికి యెహోషువను పిలిచావు, వెనుకల ముందు సాటింపు నేను ఎలీషాను హల్లెలూయా పిలిచావు. దేవునికి స్తోత్రం పేతురు యోహాను యాకోబులను, హల్లెలూయా ఐదో పేతురు యోహాను యాకోబులను హల్లెలూయా బిగ్గరగా వాడుకున్నావు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, ఐదో వచనం తల్లి బాధపడు వారికి ఆ చేయబడిన బలాత్కారమును బట్టి మ్మ్. దరిద్రుల నిందితులను బట్టి మ్మ్. నేను ఇస్రాయేలీయులను ఆ. రక్షణకు కోరుకుని వారికి ఆ. నేను రక్షణ కలుగజేసేదను అని హల్లెలూయా హల్లెలూయా మన కష్టమే సమస్యలు ఇరుకులున్నాయి ఇబ్బందులున్నాయి ఇవన్నీ ఉన్నాయని దేవుని మనం ఏం చేస్తాం దేవుని అనుభూతి మనం చేశారు అంతేనే కాదా హల్లెలూయా కీర్తనల గ్రంథం 40వ వచనం యెహోవా యెహోవా హల్లెలూయా 140వ వచనం యెహోవా Yes, Lord. Yes, God. ప్రార్థన చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే నాకు బరువు నేను నిత్యం ప్రార్థన చేస్తాను. దేవా నాకు నా కష్టాలు సమస్యలు ఎదుర్కొనే దేవుడు. ఏం చేస్తాను? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలా మంది దైవజనులు మాస్టర్ మైండ్ నేను స్పీకర్కి ప్రయత్నించాను. హల్లెలూయా. మీకు మాస్టర్ వాళ్ళకి ఇదే లేదు నాకు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీళ్ళు కావాలని దేవుని ఇప్పుడు ఆయన ఏముంటారు దేవుని అంతేనా కదా అవునా కదా నేను ప్రార్థన చేసింది పడిపోయినా హల్లెలూయా. మనము నేను ప్రార్థన చేస్తున్న దేవాన్ని చిన్నవాడు మీరే అది కట్టువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. ప్రార్థన చేసే దేవుడు నేను రక్షిస్తాడు. ప్రార్థన చేయకుంటే దేవుడు ప్రార్థన ఆనే ఉంటుంది అంతేనే కాదు మన రోగం ఆనే ఉంటుంది. మనకి ప్రార్థన చేసే దేవుడు వ్యాధి బాధని చాపి స్వస్థపరచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం ఆరోగ్యం మనకు ఏమన్నా పాపశరంతో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యాకోబు దేవుడు సాయకుడము దేవుడు తన దేవుడిని మా మీద ఆశపెడుతున్నాడు కనుక మీరు దేవుడిని ఆశపెడుతుంటే మన కష్టాలు నష్టాలు సమస్యలు తీర్పులు ఇబ్బందులన్నీ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.